విజయ్ దేవరకొండ, రష్మిక వీరిద్దరూ అతి త్వరలోనే వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరూ పెళ్లి పీటలేకపోతున్నారు. అయితే ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నట్లుగా, మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణాలో వీరు వివాహానికి సంబంధించినటువంటి రిసెప్షన్ చేసుకోబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, రష్మిక వివాహానికి సంబంధించి మొదట శుభలేఖ ఇచ్చినటువంటి గెస్ట్ వారే అంటూ ఒక వార్తొస్తుంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. విజయ్ దేవరకొండ, రష్మిక వీరిద్దరి వివాహానికి సంబంధించి మొదటి శుభలేఖ ఇచ్చింది ఆ గెస్ట్‌కే అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఎవరికి మొదటి శుభలేఖ ఇచ్చి ఉండొచ్చు? ఏం జరిగింది? సినీ ప్రేమ జంటలు, ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ, రష్మికలు ప్రేమ పక్షులు కాస్త వివాహ దంపతులు, ఆదర్శ కుటుంబం, పెళ్లి పీటలు ఇవన్నీ కూడా వార్తలు వింటా ఉన్నాం. త్వరలో వాళ్ళు ఒకటవుతున్నారని కూడా వార్త వింటున్నాం. నిజంగా కూడా సినిమా పరిశ్రమలో ఈ ప్రేమలు, వివాహాలు తరచూ ఎక్కువ శాతం గాసిప్స్ గానే ఉంటాయి. తెర వెనక వ్యవహారాలుగానే వింటుంటాం కానీ, విజయ్ దేవరకొండ అండ్ రష్మికల విషయం మాత్రం కార్యరూపంలో నిజంగా వార్తలు వినడం, వాళ్ళ అఫీషియల్ వార్తలు మాత్రమే మనం వింటున్నాం. ఇక మిగతాయన్నీ కూడా గాసిప్స్‌గా చాలా వార్తలొచ్చినప్పటికీ, విజయ్ దేవరకొండ అండ్ రష్మిక వివాహంకు సంబంధించిన నిశ్చితార్థం వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ కూడా చేశారు. తమ ముఖ్యులైనటువంటి కుటుంబీకులు, స్నేహితుల మధ్య చేసుకున్నట్టు కూడా అంటే ఆర్భాటాలు లేకుండా వాళ్ళు చేసేసుకున్నారు. దాన్ని వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అప్పటినుంచి కూడా ఈ తాలూకు వార్తని మనం గాసిప్స్ కాకుండా నిజంగా నిజ రూపాల్లో కూడా వింటున్నాం. అయితే ఈ మధ్య కాలంలో గ్యాప్ ఎక్కువ రావడంతోటి ఈ మధ్య పెళ్లి రేపు, మాపని ఆగిపోయిందా, వాయిదా పడిందా అనే వార్తలు కూడా విన్నాం. కానీ ఈ ఈ విషయంలో గత 2, 3 రోజుల నుంచి విజయ్ దేవరకొండ గారు పర్యటనలు అంటే రకరకాల వెళ్ళడాలు ఆ ఎయిర్‌పోర్ట్‌లో గాని, ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ పనిలో ఉన్నారని వార్తలు చూడడం. ఈ లోపునే మొదటి అతిథిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసినట్టు కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. వాస్తవానికి ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు స్వతహాగా. వాళ్ళ మధ్య ఇంకా సాన్నిధ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆయన ఈ రాష్ట్ర పెద్ద కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నారు కాబట్టి అతన్ని మొదటి గెస్ట్‌గా భావించుండొచ్చు. వాళ్ళకి అఫీషియల్ కార్డ్ ఇచ్చినట్టు కూడా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ పెళ్లి అంటే రష్మిక అండ్ విజయ్ దేవరకొండ పెళ్లి రకరకాల వార్తలను కొట్టిపడేస్తూ ఉదయపూర్‌లో రేపు ఫిబ్రవరి 26 తారీఖున వివాహం జరగనున్నట్టు, ఆ తర్వాత రిసెప్షన్ హైదరాబాద్‌లో జరుగుతున్నట్టయితే వార్తలు తెలుస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా అంటే పెళ్లికి అటెండ్ కాకుండా రిసెప్షన్‌కి అటెండ్ అయ్యే అవకాశాలైతే ఈజీగా కనిపిస్తా ఉన్నాయి. సో, ఎట్టకేలకు వీళ్ళ పెళ్లి వార్తల విషయంలో చాలా గాసిప్స్‌ని కొట్టిపడేస్తూ, ఫుల్ స్టాప్ పెడుతూ వాళ్ళ వివాహ బంధం ఒకటై నూతన జీవితంలోకి దాంపత్య జీవితంలోకి వెళ్తున్నారు. గీతా గోవింద్ నుంచి ప్రారంభమైనటువంటి వీళ్ళ ప్రేమాయణం కార్యరూపంలోకొచ్చేసి ఒక సిస్టమేటిక్ అంటే వల్గారిటీ లేకుండా అంటే ఇంకా ఈ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక పెళ్లి విషయంలో నేను అభినందించేటువంటి ఒక విషయం ఒకటైతే ఉంటుంది. ఏంటంటే ఇలా వివాహాన్ని స్ట్రీమింగ్ చేస్తామంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ప్రయత్నాలు చేయడం. అంటే గతంలో కూడా 'నయనతార'దనుకుంటా అట్లాంటి వాళ్ళ పెళ్లిలు కూడా స్ట్రీమింగ్ చేసి దాన్ని కూడా కమర్షియల్‌గా వాడుకున్నారని ఒక అపవాదుండేది. సేమ్ అదే ఆ తరహాలో విజయ్ దేవరకొండ గారు ఆలోచించుండొచ్చు. మా వివాహం అనేది మా వ్యక్తిగత జీవితం. దాన్ని పబ్లిక్‌లో స్ట్రీమింగ్ కోసం కమర్షియల్‌గా వాడడం కోసం నాకు డబ్బులు ఏదో 5,00,00,000, 3,00,00,000 వస్తుండొచ్చు. కానీ వాటి కోసం నా నా వివాహాన్ని స్ట్రీమింగ్‌కి ఇవ్వనంటూ రిఫ్యూజ్ చేశాడని వార్త విన్నాం. ఇట్లాంటి వార్తలు విన్నప్పుడు విజయ్ దేవరకొండ ఆయనటువంటి హోదా కానీ, ఆయనటువంటి ఇంకొక స్టెప్ అది ఆ శిఖరం మీద కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. పెళ్ళికి సెలబ్రిటీలు పెళ్లి తాలూకు మేము షాపింగ్ చేస్తున్నాం. మీకు మా డ్రెస్ స్టైల్ ఇది. మేము ఇక్కడ డ్రెస్ ఇక్కడ కొన్నాం. పెళ్లి పీటలు ఇక్కడ కొన్నాం అంటూ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఎవరో కాదు మన నాగబాబు కూతురు గారు నిహారిక పెళ్లి విషయంలో కూడా ప్రతిదీ అప్డేట్స్ ఇచ్చారు. సరే వాళ్ళ అప్డేట్ ఇచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ ఇష్టంగా ఇచ్చారు తప్పేం లేదు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఆ వివాహ బంధం డైవర్స్ సందర్భంలో మా గురించి మీరెందుకు డిస్కస్ చేస్తున్నారంటూ వాళ్ళు వాపోయినట్టు విధానం మనం చూసాం. అంటే మనకు అక్కర్లేని వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియా వాళ్ళు పెట్టేసి, ఆ తర్వాత వాళ్ళ జరిగినటువంటి వివాహ బంధంలో జరిగిన డిస్టర్బెన్స్ డిస్కస్ చేస్తే మాత్రం వాళ్ళకి అభ్యంతరం వస్తుంది. అంటే ఇక్కడ ఎంత పొల్యూట్ అయింది ఈ వ్యవస్థ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి ఈ నెగటివిటీ గాని, ఇట్లాంటి ఇండీసెంటెడ్ ప వ్యవహారాలన్నీ విజయ్ దేవరకొండ దూరంగా పెట్టడం అనేది స్వాగతించాల్సిన విషయం.
ఓకే. థ్యాంక్ యూ. Yes.